ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ C81 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సర్టిఫికేషన్ అవుతుందో బై NBT సర్టిఫికేషన్ బయటపడ్డది. అంటే థాయిలాండ్లో అయితే బయటపడ్డది బై మన ఇండియాకి వస్తుందా రాదా అనేసి అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బెన్క్యూ నుంచి అన్నమాట. సో బెన్క్యూ వాళ్ళ GW90 TC మోడల్ అయితే లాంచ్ అయిపోయింది ఇండియాలో. ఇది 27 ఇంచెస్ అనమాట. Type-C కనెక్టివిటీతో పాటు కూడా వస్తుంది మానిటర్. మీరు ల్యాప్టాప్స్ నుంచి కూడా డెస్క్టాప్స్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ చూసుకుంటే 12,750 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అది కొంచెం తగ్గే అవకాశం అవుతుంది అనేసి అయితే అంటారు. సో ఇక్కడ 1080p డిస్ప్లేతో పాటు 140 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది, AMD ఫ్రీసింగ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. అండ్ మర్చిపోయి 60:90 రేషియోతో పాటు కూడా వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఈ మోడల్ అయితే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ నుంచి అన్నమాట. సో నథింగ్ వాళ్ళు బెంగళూరులో నథింగ్ ఫోన్ అయితే స్టోర్ ఆఫ్లైన్ స్టోర్ అవుతుందో, నథింగ్ ఫోన్ వాళ్ళది ఆఫ్లైన్ స్టోర్ అవుతుందో అఫీషియల్గా ఓపెన్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ కొంతమంది టెక్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టోర్ మీద మీకు షార్ట్స్ వ్లాగ్ వీడియోస్ అవన్నీ చేసిర్రు. బాగుంది భయ్ అది. నథింగ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ మనం అన్బాక్సింగ్ చేసుకోవడానికి స్టూడియో లాగా కూడా కానీ ఏవైతే యూట్యూబర్స్కి కానీ ఇండివిజువల్స్కి కానీ మంచిగా సెటప్ అయితే బాగుంది. లాంచ్ లాగా పెద్ద కూడా చూసుకోవచ్చు అనమాట. కుదిరితే విజిట్ అయితే చేయండి, నాకైతే మాత్రం బాగా అనిపించింది. నెక్స్ట్ చూస్తే సోనీ వాళ్ళ నుంచి అన్నమాట. సోనీ వాళ్ళది WF-1000X M6 ప్రీమియం ఇయర్ ఫోన్స్ అనమాట. ఇది లాంచ్ అయిపోయింది. దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు జెమినై సపోర్ట్తో పాటు కూడా వచ్చింది. కానీ ఇక్కడ ప్రైస్ ప్రకారం కూడా చూసుకోవడం మాత్రం $329.99తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సింపుల్గా చెప్పుకోవాలంటే 29,903 రూపాయలు ఏమో పడుతుంది, అంటే 30,000 TWS అనుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే లినక్స్ నుంచి అన్నమాట. సో లినక్స్లో స్పెసిఫిక్గా యుబుంటు వాళ్ళు. సో యుబుంటు వాళ్ళు 24.04.4 LTS అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో LTS బ్రాంచ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది ఉంటుంది బ్రాంచ్. దానికి 24.04.4 అప్డేట్ అయితే తీసుకొచ్చి ఇంకొంచెం ఆప్టిమైజేషన్తో పాటు ISO ఏదైతుందో అండ్ లేటెస్ట్తో పాటు కూడా వచ్చింది. దాంతోపాటు మీకు ఇక్కడ ఇది ఒక నిమిషం కానీ లిస్ట్ చూస్తున్నాయి ఇక్కడ మీకు యుబుంటు, జుబుంటు, కుబుంటు, ఎడ్జుబుంటు ఇవి ఉన్నాయి కదా మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్స్, వీటికి కూడా అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే లెనోవో వాళ్ళు అయితే షోకేస్ చేసారు అన్నమాట. ఇది సామ్సంగ్ వాళ్ళ LP Cam 2 అనమాట మాడ్యూల్. ఇది డైరెక్ట్ ఇంత ఉంటుంది, డైరెక్ట్ మదర్ బోర్డ్ ఇట్లా కూర్చుండిపోతుంది అన్నమాట. నార్మల్ ర్యామ్స్ ఇట్లుంటాయి లేకపోతే ఇట్లుంటాయి కదా. సో డైరెక్ట్ ఇట్లా పిన్స్తో పాటు కూడా కూర్చుంటుంది. బాగుంది బై టెక్నాలజీ అయితే బాగుంది. 96 GB వేరియంట్ ఇది. అండ్ 9600 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్ స్పీడ్తో పాటు కూడా వస్తుంది. పిక్చర్స్ అయితే బయటపడ్డాయి. మేబీ ఇంటెల్ వాళ్ళ Core Ultra 3 ప్రాసెసర్తో పాటు కూడా వచ్చే అవకాశాలు అయితే ఒక అనిపిస్తున్నాయి. ఇంకా అప్డేట్ వచ్చినాక ఇంకొక న్యూస్లో అప్డేట్ అయితే చేస్తాను దీని మీద. నెక్స్ట్ చూసుకొని మైక్రాన్ నుంచి అన్నమాట. సో మైక్రాన్ వాళ్ళు 9650 NVMe SSDs అయితే ఎంటర్ అయిపోయింది అనమాట మాస్ ప్రొడక్షన్కి. ఇది వచ్చేసరికి PCI Gen 4 డ్రైవ్స్ అనమాట. ఒక మైల్స్టోన్ హిట్ అయింది అనుకోవచ్చు. వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఇది ఇక్కడ నాకు పిక్చర్స్ అవి ప్రకారం చూసుకుంటే ఇవి సర్వర్ లెవెల్ స్టోరేజ్ డివైజెస్ లాగా అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఇండివిజువల్ మన PC బిల్డర్స్కి వీళ్ళకైతే కాకుండా కానీ సర్వర్ సైడ్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. ఇక్కడ M.2s కానీ లేకపోతే 2.5 ఇంచెస్ స్టేటా డ్రైవ్ కానీ అయితే అండ్ పర్ఫార్మెన్స్ స్పీడ్స్లో కూడా చాలా బెటర్గానే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో క్యాప్కామ్ పబ్లిషర్ సేల్ అయితే స్టార్ట్ అయింది బై. ఒకవేళ ఇట్లా క్యాప్కామ్కి సంబంధించిన గేమ్స్ నచ్చితే ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే డెవిల్ మే క్రై 5 గేమ్ ఏదైతే ఉందో మీకు కరెక్ట్గా 500 రూపాయలకు అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. లైక్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకైతే. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ బై నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.